రైట్ సార్ రామ్మూర్తి గారు మీరు చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందంటారా? 100% కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం మీద చేసింది రాజకీయమే తప్ప ఇంకేం లేదండి. ఇంకోటి ఏంటంటే ఒక మేడిగడ్డ చూసుకొని ఎన్ని సంవత్సరాలు వీళ్ళు రాజకీయం చేస్తారో చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల కమిషన్ చేతిలోకి పోయిన తర్వాత కాళేశ్వరంలో వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక్క అంశం వాస్తవం ఒక ఆబ్జెక్ట్ మేడిగడ్డలో ఒక 2 పిల్లర్స్ కుంగిపోవడం జరిగింది. ఆ 2 పిల్లర్స్ కు కుంగిపోతే ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ యూజ్ చేస్తున్నారు, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ యూజ్ చేస్తున్నారు, దాని తర్వాత ఏదైతే 2 ఉప ఎన్నికలు యూజ్ చేస్తున్నారో ఆఖరికి సర్పంచ్ ఎన్నికలు యూజ్ చేస్తున్నారు, అదే విధంగా కార్పొరేషన్ అదే విధంగా మున్సిపాలిటీ దానికి కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎన్పీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులు మాట్లాడుతూ అన్ని విధాలుగా నేను విన్నా. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరం అంటే మీరు కూడా చెప్పారు, నేను కూడా మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక 3 బ్యారేజ్ వాస్తవంగా ఏంటంటే ఆ 3 బ్యారేజ్లలో ఒక్క బ్యారేజ్ మాత్రమే ప్రాబ్లం ఉన్నది. ఆ ఒక్క ప్రాబ్లం కూడా వాస్తవంగా ఏంటంటే ముఖ్యంగా అందరికి తెలియాలి. అసలు వాస్తవంగా ఏంటంటే వర్షాకాలంలో ఇదైతే 3 బ్యారేజ్లు ఏంటంటే బ్యాక్ వాటర్ ఎప్పటికి ఉంటాయి కాబట్టి తోడుకోవచ్చు. వర్షాకాలంలో తోడుకోనికి వాస్తవంగా ఇవి కుంగిపోయినా లేకపోతే ఇవి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కూడా వాస్తవంగా మనం బ్యాక్ వెళ్ళి వాటర్ గుంజుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కాళేశ్వరం మేడిగడ్డ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 16.18 టీఎంసీలు అక్కడ నీళ్లు ఆగుతాయండి. ఆ 16.18 టీఎంసీలు ఎండాకాలం కరువు వస్తే మాత్రమే మనం అక్కడ బ్యాక్ వాటర్. ఇంకోటి ఏంటంటే బ్యారేజ్ కి అదే విధంగా ఇంకోటి డ్యామ్ కి చాలా తేడా ఉంటుంది. డ్యామ్ అంటే వాటర్ ఆగుతుందండి, కానీ ఇంకోటి ఏంటంటే బ్యారేజ్ అంటే జస్ట్ లైక్ ఒకటి ఏంటంటే ఒక మామూలుగా చెప్పాలంటే ఒక ఆనకట్ట లాంటిది మాత్రమే, అంతే తప్ప కానీ పూర్తిగా వాటర్ స్టోరేజ్ ఉండదండి. ముఖ్యంగా ఏంటంటే ఎండాకాలం కోసం మాత్రమే. వర్షాకాలం గేట్లు తెరుస్తాం, గేట్లు తెరిచిన తర్వాత కూడా కన్నెపల్లి నుంచి బ్రహ్మాండంగా వాటర్ పంప్ చేసుకోవచ్చు. మీరు కూడా చూశారు వర్షాకాలం ఆ మంత్రులే వచ్చి అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్లు స్టార్ట్ చేసి పోయింది కూడా చూసాం. ముఖ్యంగా ఎండాకాలం కరువు వస్తే తెలంగాణ ఎడారిగా మారదన్న ఉద్దేశంతో అయితే ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా జైల్లో పెట్టాల్సింది ఎవరిని కూడా చెప్తాం. 2014 ముందు వాస్తవంగా ఎస్ఆర్ఎస్పీ ఉండేది. ఎస్ఆర్ఎస్పీ సామర్థ్యం పాపిరెడ్డి గారికి తెలిసి 80 టీఎంసీ. ఒక ఎస్ఆర్ఎస్పీ తర్వాత మళ్ళీ ధవళేశ్వరం దాకా ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టే దుర్మార్గులను వాస్తవంగా జైల్లో పెట్టాలి. ఎందుకంటే దాదాపు 60 ఏళ్లు తెలంగాణ నేల ఎండిపోవడానికి, తెలంగాణ నేల కరువు ప్రాంతంగా మారడానికి, ఇక్కడ ప్రజలు వాస్తవంగా వేరే ప్రాంతాలకు వలసపోవడానికి కారణమైన ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఈ నేల ఎందుకు ఎండిపోయిందండి. ఇంకోటి ఏంటంటే తలాపులా మారుతుంది గోదావరి, మా చేను మా చెలక ఎడారని మేము రాసుకున్నామండి, మేము పాటలు పాడుకున్నాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే వాస్తవంగా ఏంటంటే గోదావరి మీద 1486 టీఎంసీలు వాస్తవంగా మనకు ఉమ్మడిగా పంచడం జరిగింది. ఇందులో 968 టీఎంసీలు తెలంగాణకు రావాలి, 518 టీఎంసీలు వాస్తవంగా ఆంధ్రాకు పోవాలి. కానీ అనాదిగా వాస్తవం 80 టీఎంసీలు మా ముఖం మీద కొట్టిన తర్వాత 968 టీఎంసీలు రావాలండి. 2014 వరకు గౌరవ కేసీఆర్ గారు వచ్చేంత వరకు మనకు వాస్తవంగా ఆ వాటర్ మనకు కనీసం అప్పుడప్పుడు 60 టీఎంసీ కూడా వచ్చేది. అసలు ఎండాకాలం పరిస్థితి ఏంటంటే మా దగ్గర కాకతీయ కెనాల్లో కూడా ఎండిపోయి దానిలో వాస్తవంగా తుమ్మలు మొలిసిన పరిస్థితి. అది కూడా మా ప్రభుత్వం వచ్చేట తుమ్మలు బాగా చేసినాం, అదే విధంగా చాలా అద్భుతంగా చేసినాం. ఇంకోటి ఏంటంటే ఓన్లీ కాళేశ్వరం అంటే ఓన్లీ అది మేడిగడ్డ లక్ష కోట్లు ఎక్కడి అండి. మేము తీసుకొచ్చింది వాస్తవంగా చెప్పాలి ఆర్ఈసీ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చింది 94,000 కోట్లు మాత్రమే. అందులో ఖర్చు పెట్టింది 80,000 కోట్లు మాత్రమే. వాస్తవంగా అందులో ఖర్చు పెట్టిన సంస్థ కూడా ఏంటంటే వాళ్ళు ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నారు. ఏ సర్టిఫికేట్ ఏం జరిగింది అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి ఆర్ఈసీ. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ అని వేసిందండి. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా వాళ్ళు ఓన్లీ ఆ పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడి వరకు పరిధి అంటే ఓన్లీ మేడిగడ్డ వరకే పరిధి. అయినా దాటి దూరం దాకా వేయండు. ఎందుకంటే 3 బ్యారేజీలు కూడా చూసిండు. ఆ 3 బ్యారేజీలు కూడా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఎల్ఎన్టీకి వాళ్ళు ఫైనల్ గా చెప్పిందంటే 5 కోట్లు వాస్తవంగా బ్యాక్ ఇవ్వాలి. 5 కోట్లు అండి. ఇప్పుడు పీసీ ఘోష్ నివేదికలో 5 కోట్ల నుంచి 6 కోట్లు ఏదైతే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని ఏది ఎల్ఎన్టీ కంపెనీకి ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా కొండంతో వెలుకని పట్టినట్టే తప్ప ఈ 1,00,000 కోట్లు అంటే వాళ్ళు ఫ్రీ కట్టో లాంటి మెగా కంపెనీ కానీ ఎల్ఎన్టీ కంపెనీ కానీ ప్రపంచ వ్యాప్తంగా పేరున్న వాళ్ళు. అదే విధంగా మిత్రుడు మాట్లాడుతూ ఎవరో ఇంజనీర్ దగ్గర డబ్బులు దొరికినాడు. ఇంజనీర్ దగ్గర డబ్బులు అంటే వాస్తవంగా నేను కూడా అంటే అందరం అనుకున్న విషయం మీకు కూడా తెలుసు. ఆయన కొన్ని ఏళ్ల నుంచి అవినీతి చేసుకుంటారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రాజెక్టుల మీద ఆయనే అధికారి కాబట్టి ఆయన డబ్బులు సంపాదించుకున్న డబ్బులు అంతే తప్ప కాళేశ్వరం మీద వచ్చిన డబ్బులు కాదండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే ఎల్ఎన్టీ కానీ మెగా కంపెనీ కానీ ఎక్కడ కూడా లంచం ఏది. ఇంకేంటంటే ఇంకోటి ఇదే నది మీద పోలవరం ఉన్నదని అది కూడా మెగా కంపెనీ కడుతున్నది. మరి ఆడ కూడా ఏమైంది జరిగిందా అంటే అది వాస్తవంగా చెప్పాలంటే పొల్లు సాల కొట్టుకెళ్ళింది పోలవరం. అక్కడ రాజకీయం చేయట్లేదు వాళ్ళు ఇంకోటి అటు స్పిల్వే కొట్టుకపోయింది. వాస్తవం ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగిన అంశాలు కూడా చెప్తాయి. ఎందుకంటే అక్కడ కాఫర్ డ్యామ్ కొట్టుకపోయిందండి.
అదే విధంగా స్పిల్వే కొట్టుకపోయింది. అక్కడ ఏ రోజు కానీ మరి ఈ రాజకీయం చేయలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ అవినీతి చేసిలా, ఈ ప్రభుత్వం అవినీతి చేసిలా అని అట్లా కూడా మాట్లాడుకోలేదు. వాళ్ళు తెలియకల్లో కాబట్టి వాస్తవంగా ఆ ప్రాజెక్టుల మీద వాస్తవంగా వర్షాకాలంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటాయి, స్పిల్వేస్ ఎందుకంటే అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అధిగమించింది, అంతే రాజకీయం చేయలేదు. ఒకవేళ రాజకీయం చేయాలనుకుంటే వాస్తవంగా అక్కడ 2 గవర్నమెంట్లు పడిపోవండి. మళ్ళీ ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఏదైనా కూడా మనం మాట్లాడుకుంటేప్పుడు ఒకటి సోయి ఉండాలి. అదే విధంగా మనకు ఏదైతే వాస్తవంగా ఒకటే సూటిగా అడుగుతున్నా ఈ కాంగ్రెస్ నాయకులను, 2014 ముందు ఏదైనా మీరు ప్రాజెక్ట్ కట్టిల్లా గోదావరి మీద? అదే విధంగా 2023 లక్షలుగా 2023 నుంచి ఇప్పుడు 26 వరకు ఉన్నారు, ఏమన్నా మీరు ఏమన్నా సాధించిల్లా? ఇప్పుడు అసలు ఎవరిని జైలు పెట్టాలి? 2023 నుంచి 2006 వరకు మళ్ళీ అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను బరాబర్ రేవంత్ రెడ్డిని జైలు పెట్టాలి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్ చెప్పింది 200 నుంచి 300 కోట్లతోని మేడిగడ్డ 2 పిల్లర్స్ రిపేర్ అవుతాయి, అవసరమైతే కాఫర్ డ్యామ్ కూడా నిర్మించుకోవచ్చు, ప్రాజెక్టు పనికొచ్చే ప్రాజెక్టు తప్ప పనికిరాని ప్రాజెక్ట్ అని ఎక్కడ కూడా చెప్పలేదు. అదే విధంగా చాలా అంశాలు మాట్లాడుకుంటే ఇప్పుడు మేడిగడ్డతో పాటు ఇంకా 2 బ్యారేజ్లు అండి, వాస్తవంగా 3 బ్యారేజ్లు, దాంతో 15 రిజర్వాయర్లు, దాంతో పాటు ఏదైతే 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అదే విధంగా 203 కిలోమీటర్ల సొరంగాలు, అదే విధంగా 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఈ విధంగా 98 కిలోమీటర్ల ప్రెజర్ మైన్స్, ఇవన్నీ మేము గోదావరి వాస్తవంగా కాళేశ్వరంలో భాగం కట్టినామండి. ఒకటి కాదండి కట్టింది. వాస్తవంగా ఏంటంటే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు, అన్ని రిజర్వాయర్లు ఈ విధంగా కట్టి తెలంగాణ నేలకు ఈ రోజు 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతున్నాం. 40 లక్షల కోసం కట్టినాం. ఏ ప్రాజెక్టు నాగార్జున సాగర్ కానీ మిగతా శ్రీశైలం కానీ కట్టంగానే దాన్ని ఎంత సామర్థ్యం రాదండి, స్లోగా పెరుగుకుంటా పోతుంది. అవసరమైతే క్రాక్ చేయకూడదు చేసుకోండి. ఇంకా చాలా విషయాలు ఏంటంటే ప్రాణహిత దగ్గర ఎందుకు కట్టలేదు, అదే విధంగా ఈ కాళేశ్వరం గాడికి ఎందుకంటే మేడిగడ్డ గాడికి ఎందుకు వచ్చిళ్ళు, ఈ విధంగా మాట్లాడుతున్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ చేస్తున్నా. ఎందుకంటే అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నది కాబట్టి నువ్వు జీవితాంతం కష్టపడ్డ వాస్తవంగా ప్రాణహిత చేవెళ్ళ అన్న ప్రాజెక్ట్ అన్నది సాధ్యం కాదన్నది వాస్తవంగా మనం చెప్పుకున్న నిజాలండి. అదే విధంగా అక్కడ జలాశయం సామర్థ్యం కూడా 16 టీఎంసీలు. ఎక్కడైతే ఇప్పుడు కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీలు ఈ సామర్థ్యం అండి. ఇంకోటి ఏంటంటే దానికి దీనికి నక్కకు నాగులోకానికి తేడా ఉన్నది. అదే విధంగా నీటి వినియోగం 160 టీఎంసీలు అయితే ఇది కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీ, అంటే డబల్ కంటే ఎక్కువ అండి. అదే విధంగా ఏదైతే ఆయకట్టు 16.40 లక్షల ఎకరాలు ఏదైతే ప్రాణహితతో, అదే విధంగా ఆయకట్టు ఏదైతే కాళేశ్వరం రీడిజైన్ తర్వాత 40 లక్షల ఎకరాలండి. ఇప్పుడు 16 లక్షలు ఎక్కడ, 40 లక్షలు ఎక్కడ అండి. అదే విధంగా పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ అండి. అదే ఏది ఈ ప్రాణహిత వారం. అదే విధంగా ఇది కాళేశ్వరం పంపింగ్ సామర్థ్యం 3 టీఎంసీ. అంటే ఈ విధంగా తెలంగాణకు నీళ్లు తీసుకొచ్చిన వాళ్ళు మమ్మల్ని బదనాం చేసుకుంటా ఎప్పటికప్పుడు ఈ విధంగా. ఇంకోటి ఏంటంటే క్లియర్ గా ప్రాణహిత చేవెల దగ్గర నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి ఇచ్చిన వాస్తవంగా అఫీషియల్ లెటర్ అండి. ఈ అఫీషియల్ లెటర్ ఆ విధంగా నీళ్లు లేవు, నీళ్లున్న కాడికి పోయి కట్టుకోమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మీ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకొని తెలంగాణకు నీళ్లు ఇస్తే. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత 2014 ముందు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఎస్ఆర్ఎస్పి తప్ప ఇంకో ప్రాజెక్ట్ ధవళేశ్వరం కూడా లేదు. ఇంకోటి 600 కిలోమీటర్ల ప్రయాణం ఈ గోదావరి తెలంగాణ ఆనుకొని చేస్తారు తెలంగాణ నేల మీద. అయినా కూడా ఈ వీళ్ళకి సోయి లేదు గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. ఎందుకంటే మాకు 968 టీఎంసీలు హక్కుగా రావాలి కాబట్టి మా ముఖం మీద 80 టీఎంసీలు ఒక ప్రాజెక్టే కొట్టింది కాబట్టి ఖచ్చితంగా నీటి నిర్మాణం, నీటి విషయంలో జరిగిన అన్యాయం గౌరవ అయితే విద్యాసాగర్ రావు గారు ఉంటే ఆ విద్యాసాగర్ ఆధ్వర్యంలో మేము మొత్తం ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నాం. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్లా తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని 400 నుంచి 500 టీఎంసీ ఇప్పుడు ఎక్కిపోసుకుంటున్నాం. ఈ విధంగా ఏదైతే తెలంగాణ నేలలో ఉత్తర తెలంగాణలో సస్యశ్యామలం చేసినాం. ఈ రోజు పంటల బండికి ఏదైతే వాస్తవంగా చెప్పారు నంబర్ 1 గా ఈ రాష్ట్రం అన్ని పంటలలో ఉండడానికి కారణం కాళేశ్వరంతో పాటు ఏదైతే కృష్ణానది మీద తీసుకున్న నిర్ణయాలు కూడా. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణకు ఎన్ని వాటర్ అందించిందని రఘునందన్ అడిగిన పార్లమెంట్ లో క్వశ్చన్ కూడా 9 లక్షల ఎకరాలకు గత ప్రభుత్వం నీళ్లు అందించి కొత్త ఆయకట్టని చెప్తే ఇంకెక్కడైనా దోచుకోవడానికి. ఇంకోటి ఏంటంటే లక్ష కోట్లు అని ఎప్పుడైనా కూడా మా మీద ఆరోపణలతోని. ఇంకోటి ఏంటంటే మోడీ వచ్చి మాట్లాడినా, రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడినా అన్ని మాటలు రాజకీయ ఆరోపణలే. ఇంకొకటి చాలా చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 94,000 కోట్లు అప్పు తీసుకుని 80 లక్షల కోట్లు వాళ్ళు అంటే 80,000 కోట్లు వాళ్ళకి ఇచ్చినారు. 80,000 కోట్లు ఇస్తే వాళ్ళు ఫ్రీ కట్టిపోతారు అండి ప్రాజెక్టులన్నీ. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుని ఫ్రీ కట్టిపోయేలా సిమెంట్ వాళ్ళే కొనుక్కున్నారు, అదే విధంగా ఐరన్ వాళ్ళే కొనుక్కున్నారు, వాస్తవంగా కంకర వాళ్ళే నింపుకున్నారు, అదే విధంగా ఇంజనీర్ల వాళ్ళే పెట్టుకున్నారు, జీతాలు వాళ్ళే ఇచ్చుకొని ఫ్రీ కట్టి లక్ష కోట్లు మాకు ఇచ్చిపోయాలి అండి. ఇంత అబద్ధమైన మాట్లాడండి, ఇంత పిచ్చి పేర్లు ఆపాలండి. ఇంకెన్ని రోజులు చేశారండి రాజకీయాలు?
ఇంకోటి ఓపెన్ గా అడుగుతున్నా 2014 కంటే ముందు మీరు ఏం ప్రాజెక్ట్ కట్టిలో ఎంత నీళ్ళు ఇచ్చారో తెలంగాణ చెప్పానండి. తెలంగాణ నీళ్ళు రాకుండా కొట్లాడింది, గోదావరి మీద అన్యాయం చేస్తున్నా కొట్లాడింది. దాని తర్వాత 23 నుంచి ఒకటే మాట అండి, లాస్ట్ మాట, 23 నుంచి 26 వరకు మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కట్టిల్లా వాస్తవంగా మీరు తీసుకొచ్చిన అప్పు కూడా చెప్తున్నా. ఎందుకంటే 3,75,000 కోట్లు అప్పు తీసుకొచ్చిల్లు. అదే విధంగా రాష్ట్ర ఆదాయం కూడా దాదాపు 18,500 కోట్లు, అంటే ఇప్పటి వరకు వేసుకున్నా కూడా 5 లక్షల కోట్లు మించుతున్నది. మొత్తం 9 లక్షల కోట్లు రాష్ట్ర ఆదాయం తీసుకొచ్చిన అప్పు, అదే విధంగా ఆదాయం. ఈ రెండింటితోనే ఏమైనా కాళేశ్వరం లాంటి ఏమైనా ప్రాజెక్ట్ కట్టిలా. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు పోతూ రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ అంటే వాస్తవంగా గోదావరి మీద మనకు రావాల్సిన 968 టీఎంసీలకు ఇంకా మిగతా ప్రాజెక్టు కూడా కట్టుకోవాలి. ఎందుకంటే మనం వాస్తవానికి 400 నుంచి 500 కట్టుకుంటున్నాం. 933 టీఎంసీలకు రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఉన్న సంస్థలతోని ఏదైతే పర్మిషన్ తీసుకొని పెట్టండి. మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఈ 933 టీఎంసీలో ఉత్తర తెలంగాణకు దక్షిణ తెలంగాణకు వాస్తవంగా ఎత్తిపోయాలన్న ఉద్దేశంతో మహా యజ్ఞం లాగా మేము చేసినాం. మేము నీళ్లు వంచినా, మీరు కన్నీళ్లు వంచిల్లు. 2014 ముందు మీరు కన్నీళ్లు వంచిల్లు. 2023 నుంచి ఇప్పటి వరకు కూడా కన్నీళ్ళు అవసరమైతే ఇప్పుడు కాన్సెప్ట్ చేసుకోండి. 2023 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేసిన నదుల మీద ఒక్కటి కూడా లేదండి. టైం పాస్, అదే విధంగా డైవర్షన్ పాలిటిక్స్. ఎన్నికలు వచ్చిన మాత్రాన వస్తారు, వారు కూర్చుంటారు, ఏదో టైం పాస్ చేస్తారు, మొత్తం అంతా ఆయన చూస్తాడు, రామ్మూర్తి గారు, మీ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్ లో పిల్లర్లు కుంగిపోవడం చిన్న విషయం కాదు. ఎక్కడ లోపం జరిగిందంటారు? దీన్ని ప్రజలు ఎలా తీసుకోవాలంటారు మీరు? అవునండి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగానే ఇప్పుడు ఇదే నది మీద పోలవరం ఉన్నదనుకో, పోలవరం కుంగిపోతే ప్రభుత్వానికి అడిగినాడు మీరు? మీ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు గుంగిపోయింది, లేకపోతే ఆ టీడీపీ ప్రభుత్వం కుంగిపోయింది, స్పిల్ వేలు కొట్టుకపోయింది, కాఫర్ డ్యామ్ కొట్టుకపోయింది. మీ ప్రభుత్వ వైఫల్యం అని మీరు అడిగిల్లా? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారండి? ప్రాజెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా వర్షాకాలంలో ఇబ్బందులు అయితే దాని తర్వాత సీపేజీలు ఉంటాయి. ప్రతి ఎండాకాలం సీపేజీలు కంపల్సరీ క్లోజ్ చేయాల్సిందే. ఆ సీపేజీలను కూడా ఉంచి, ఎందుకంటే ఇప్పుడు సుందిల్లా అదే విధంగా అన్నారంలో సీపేజీలు చూస్తున్నారండి. ప్రతి ప్రాజెక్ట్ లో, భారతదేశంలో ప్రతి ప్రాజెక్ట్ లో వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సీపేజీలు ఉంటాయి. సీపేజీలప్పుడు ఎండాకాలం వాటర్ మొత్తం బయటికి పోయిన తర్వాత ఆ సీపేజీలను కంప్లీట్ గా ప్రతి ప్రాజెక్టు మెయింటెనెన్స్ ఇస్తారండి. దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్లు ఖచ్చితంగా ప్రతి ప్రాజెక్ట్ కు ఇవ్వాల్సిందే. ఇప్పుడు అవసరమైతే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు తీసుకోండి, ప్రతి ఎండాకాలం వాళ్ళ మెయింటెనెన్స్ కోసము 100 కోట్ల నుంచి 200 కోట్లు ఇస్తారు. మరి వీళ్ళకి ఏమైందండి? ఇప్పుడు అక్కడ కల్వకుర్తి కాడ వాస్తవంగా మెయింటెనెన్స్ చేయరు. అదే విధంగా మనం పోయిన వర్షాకాలం సీతమ్మ సాగర్ దగ్గర కూడా వాస్తవంగా 100 కోట్లు ఇవ్వాలండి. ఆ 100 కోట్లు ఇవ్వకుండా కిందికి నీళ్ళు వదులుతాడు. కిందికి నీళ్ళు వదలడానికి అసలు కారణం ఏంటిదండి? ఈయన ఎవరి కోసం వచ్చిండు? ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా, లేకపోతే మా కోసం వచ్చిండా? నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోలేదని ఆరోపణ ఉంది. దానికి మీ సమాధానం ఏమిటి? నిపుణులు ఎవరండి? నేను నిపుణులు ఎవరని అడుగుతున్నా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పోలవరం సంబంధించిన అక్కడ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో, అక్కడ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో వాస్తవంగా చంద్రశేఖర్ అయ్యర్ అండి. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో వాస్తవంగా పోలవరం కడతా అంటే 3 సార్లు కొట్టుకపోయిందండి. 3 సార్లు కొట్టుకపోతే దాని మీద విచారణ ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవ్వరు రారు, సిడబ్ల్యూసీ ఎవ్వరు రారు. అదే విధంగా కాళేశ్వరం మీద మాత్రం ఉటినా ఎవ్వరు విలువకున్నా వస్తారు, నివేదికలు ఇస్తారు. మళ్ళీ ఎవరంటే ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇక్కడ ఏదైతే ప్రాజెక్టు మీద ఉన్న అధికారి. అదే విధంగా చంద్రబాబు చెప్పు చేతులున్న వ్యక్తి. చంద్రబాబు అదే విధంగా రేవంత్ రెడ్డి ఏం చెప్తే కదా తింటాడు కదా అండి. ఆయన వచ్చిండు, ఇక్కడికి వచ్చిండు, రాజకీయంగా లబ్ధి చేకూర్చే ఉపాయం చేసిండు, కంప్లీట్ గా ఇక్కడ ఉన్న అధికారులకు సహకరించిండు, అదే విధంగా రాజకీయ నాయకులకు సహకరించిండు, నివేదిక ఇచ్చిండు, పోయిండు. ఆయన మళ్ళీ ఇప్పటివరకు కనబడ్డాడు. చంద్రశేఖర్ అయ్యాడు ఎడబోయిందండి. ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ అయ్యాడు ఎడబడుకున్నాడు, పోలవరంలో ఆ పుకాల్లో దాక్కున్నాడా? ఈ విధంగా తెలంగాణ నేల మీద అన్యాయం చేసుకుంటే ఇక తెలంగాణ నేలకు మొత్తం కంప్లీట్ అంతేందుకంటే 2014లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని 2015లో ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి అప్పుడు చూసిండు. దాని తర్వాత ప్రభుత్వం రానికి కాళేశ్వరాన్ని అది పడగొట్టిండు. అంతే తప్ప ఇప్పుడు కూడా తెలంగాణ నేల మీద ఉన్న ఇల్లు కూడా పడగొడుతున్నాడు. కూలగొట్టడానికి తప్ప దేనికి పనికిరాని రేవంత్ రెడ్డి. అదే కాళేశ్వరం సాక్షిగా చెప్తున్నా, ఆ కాళేశ్వరుని మహిమ అంత చిన్నది కాదండి. ఎన్ని విధాలుగా కుట్రలు చేసినా ఆ కుట్రల కాళేశ్వరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. రైట్. కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు డిబేట్ లో పాల్గొనడానికి వచ్చారు. నమస్తే సార్, వెల్కమ్ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. మరి 6 నెలల్లో రామ్మూర్తి గారు 6 నెలల్లో రిపేర్ అవుతుంది అని అన్నారు. దానికి గ్యారంటీ ఇవ్వగలుగుతారా? 6 నెలల్లో పూర్తి చేయగలుగుతారా? నేను మొన్న గౌరవ కేసీఆర్ గారు అదే విధంగా కేటీఆర్ గారు పిలుపు మేరకు నేను కూడా మేడిగడ్డ సందర్శించడం జరిగిందండి. వాస్తవాలు ఏంటంటే అప్పుడప్పుడు పెచ్చులు చూపెడుతున్నాయి అండి. పెచ్చులు కుంగిపోయినాయి, మొత్తం పై నుంచి ఆ గేట్ నుంచి కిందికి మొత్తం రాళ్ళు పడిపోయినాయి, అవి ఇవన్నీ చూపెడుతున్నారు కదా. వాటిని వాస్తవంగా కెమికల్ ట్రీట్మెంట్ చేసి అయితే ఎల్ఎన్టీ ఆల్రెడీ రిపేర్ చేసింది. అదే విధంగా 19, 20 ఏదైతే గేట్లు కూడా కట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే కంప్లీట్ గా రిపేర్ అయింది.
ఇంకొకటి ఏంటంటే ఓన్లీ అక్కడ మిగిలి ఉన్నది ఏంటంటే ఒక పిల్లర్ మాత్రము పై నుంచి కింది దాకా ఏదైతే చిన్న నెర్ర వారిందో ఆ నెర్రను కూడా కూర్చోడానికి వాళ్ళు మొత్తం కంప్లీట్ గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడు చెప్పినా కూడా క్లియర్ చెప్పింది 200 నుంచి 300 కోట్లు అవుతుంది. కోట్లు అయిన తర్వాత వాస్తవంగా ఇంతకుముందు మిత్రులు అన్నారు 260 కోట్లు మాత్రమే అన్నారు. సరే అది ఎన్ని కోట్లు అయినా కూడా వాస్తవంగా తెలంగాణ సమాజానికి కోసం ఎవరైనా కూడా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టినాం. వీళ్ళు ఏం చేసిందంటే ప్రభుత్వం వచ్చినప్పటి విశ్వ సుందరి మంది తీసుకొచ్చిళ్ళు. వాళ్ళకి ఏంటంటే అక్కడ సౌముల్లా ప్యాలెస్ లో పిలిచి వాళ్ళని వేషల్లాగా చూసి వాళ్ళ వాస్తవంగా ఇంగ్లాండ్ సంబంధించిన ఒక అందగతే ఇంగ్లాండ్ పోయి ఇక్కడ ఉన్న దుర్మార్గులు మమ్మల్ని వేషల్లాగా చూసి ఎక్కడెక్కడో చేతులు ఇస్తారని బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ ఇజ్జత్ మానం చేసి తెలంగాణ కూడా చేసింది. వాళ్ళ కోసం 300 కోట్ల నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టిల్లండి. అదే విధంగా మేడిగడ్డ నిర్మాణం కోసం వాస్తవంగా చెప్పాలంటే విశ్వసుందరి మనలో పెట్టే ఖర్చు వాస్తవంగా దాంతో ఒక నిమిషం ఆగండి, మొత్తం మాట్లాడుతుంది. అదే విధంగా పూర్తిగా చెప్పనివ్వండి, ఎందుకంటే ఇక్కడ లింకేజ్ ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా. అదే విధంగా ఫుట్బాల్ మెస్సీని తీసుకురావడం, మెస్సీ ఓన్లీ ఆయన అపాయింట్మెంట్ కోసం 100 కోట్లు అండి. ఈయన మనవన్ సంతోషం కోసం ఈయన బక్కకాలతో విన్యాసం చేసుకొని ఈ ఫుట్బాల్ ఇడిదా తడిపోతుంది, అడిదాన్ని తిడిపోతుంది, ఇజ్జత్ మానం తీసుకుని దానికి 300 నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టిండు. అదే విధంగా మన జీవితాలతో 29-30 నెలలుగా ఆడుకున్నది కాకుండా ఎమ్మెల్యేల ఆటలను పెట్టిండు. ఎమ్మెల్యేల ఆటలను పెట్టి అక్కడ అయితే వాళ్ళు వాస్తవంగా ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళే వాస్తవంగా అందులో ఉక్కుపాదంతో తొక్కేసిన వాళ్ళే వేసుకొని ఆట ఆడితే వాస్తవంగా పాపాలు పోతాయా అండి? నేను ఏమంటున్నా మళ్ళీ కూడా చెప్తున్నా, వాటి కోసం కూడా 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టిండు. ఈ విధంగా వీళ్ళ మీద ఖర్చు పెట్టేది వాస్తవంగా ఒక 3 సంవత్సరాల కింద కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద ఖర్చు పెడితే అసలు ఎప్పుడు నీళ్ళందేది బాధే ఉండకపో. ఎందుకంటే ఎన్నికల కోసం ఏదైతే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకున్నది, అదే విధంగా తెలంగాణ సమాజం కోసం, అదే తెలంగాణ ప్రజల కోసం మేము ప్రాజెక్ట్ కట్టాం అంతే తప్ప కానీ వాళ్ళకి మాకు నక్కకు నాగలోకాన్ని తేడా ఉన్నది. మేము నీళ్ళు పంచాలని చూస్తున్నాం, వాళ్ళు కన్నీళ్ళు పంచాలని చూస్తున్నారు. 2014